Hello, my dear students. Welcome back to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha. So, ఇంకొక చాప్టర్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే మన యథార్థ బ్యాచ్లో 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకున్నది దట్ ఈస్ ఛాలెంజెస్ ఇన్ ఇంప్రూవింగ్ అగ్రికల్చర్. ఓకే, సో మనకి సిబిఎస్ఈ వాళ్ళకి కానీ ఈవెన్ స్టేట్ బోర్డ్స్ కూడా ఉంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనేది కూడా నేను చెప్తాను రీజన్. అవునా? సో ఇందులో నేను ఓవరాల్గా 4 సెషన్స్ డివైడ్ చేశాను. సో ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ ఇన్ దిస్ సెషన్. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాము ఏం చెప్పుకోబోతున్నాం ఈ సెషన్లో. అంటే డైరెక్ట్ మనకి ఎప్పుడు తెలిసిందే, ఏదైనా కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు దాని గురించి ఒక ఇంట్రడక్షన్ అనేది తెలుసుకోవాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఇంక్రీజ్ ద ఫుడ్ ప్రొడక్షన్. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవింగ్ హై ఈల్డింగ్ వెరైటీస్ అండ్ వాట్ డస్ అ ప్లాంట్ డూ విత్ వాటర్. కదా, చాలా సిల్లీగా ఉంది కదా క్వశ్చన్, కానీ దానికి రీజన్ ఎందుకు ఇచ్చారు మనకి టెక్స్ట్ బుక్లో అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో వీటికంటే ముందుగా మనము ఇక్కడ ఓకే ఇంట్రడక్షన్లో మేజర్గా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఇఫ్ వి సే దట్ వీఆర్ ఇండియన్స్, ఓకే, సో చాలా ప్రౌడ్గా ఉంటుంది. అండ్ మన ఇండియాలో ఎక్కువ శాతం మంది ప్రజలు దేని మీద ఆధారపడి బతుకుతున్నారు? వాట్ ఈస్ ద మెయిన్ అదే ఏమన్నా వృత్తి అంటాం కదా, సో అగ్రికల్చర్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. అవునా కదా? వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు చాలా ఉన్నాయి మన ఇండియాలో. అవునా? సో అది చాలా గ్రేట్. ఓకే, ఇంకొక సిచ్యుయేషన్ చెప్తాను ఇక్కడ. మనకి యూ నో దట్ ఫుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో టు గెట్ ఎనర్జీ కానివ్వండి, టు గెట్ ఎనర్జీ, టు డూ వర్క్, టు రిపేర్ డ్యామేజ్డ్ cells in our body, to repair damaged cells, for maintenance of our body. ఇలా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. అవునా? సో దాని గురించే మనం ఫుడ్ అనేది తీసుకుంటున్నాం. మనం ఫుడ్లో కూడా మనం రకరకాల న్యూట్రియంట్స్ని ఇంక్లూడ్ చేసుకొని తింటున్నాం. సో ఈ న్యూట్రియంట్స్కి వచ్చినప్పటికీ అనదర్ పార్ట్ కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. ఫుడ్. ఇప్పుడు ఫుడ్ అనేది మనకే అవసరమా? కాదు కదా. ఈవెన్ ఆల్ ద అదర్ యానిమల్స్ అలాంగ్ విత్ హ్యూమన్స్ food is required or needed, we can say needed for other animals as well. అవునా? మనము ఈ చాప్టర్కి కంటిన్యూషన్ animals as well. మనం 6th నేర్చుకున్నాము అవర్ ఫుడ్లో మనకి ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి, ఎలాంటి న్యూట్రియంట్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. అవునా? అలాగే మనకి 7th చాప్టర్లో ఉంది. మళ్ళీ 8th చాప్టర్లో ఫుడ్ ప్రొడక్షన్, అసలు అగ్రికల్చర్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి. అవునా? సో ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి 8th క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారు అనేది. ఓకే, ఫార్మర్ అగ్రికల్చర్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తారు? ఫస్ట్ హీ విల్ ప్లవ్ ద ల్యాండ్ ఎలా చేస్తారు, సోయింగ్ ద సీడ్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఫాలోడ్. ఓకే, దాని తర్వాత ఇరిగేషన్ కానివ్వండి, వీడింగ్ కానివ్వండి, అప్లయింగ్ మెన్యూర్, హార్వెస్టింగ్, ఇవి ఎలా చేస్తారు అనేది ఆల్రెడీ మనకు ఒక అవగాహన అనేది ఉంది. అవునా? సో ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ థింగ్ హియర్. ఓకే, సో ఫుడ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ ద థింగ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? పాపులేషన్ ఈస్ గ్రోయింగ్ డే బై డే. ఎస్ ఆర్ నో? Population is growing day by day, but what is happening to the people who are doing agriculture? Obviously, the percentage is decreasing. అవునా? సో దానివల్ల ఏమవుతుంది? పాపులేషన్ పెరుగుతుంది, ఫుడ్ అనే పండించే రైతులు తగ్గుతున్నారు. అంతేకాకుండా మనకి వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. మనకి ఏదైనా ల్యాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ ల్యాండ్ ఉంది, అది లిమిటెడే కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 acre ల్యాండ్ తీసుకోండి, మీకు ఈ రోజుకి ఇంకొక 10 సంవత్సరాలు అయిన తర్వాత సరే 1 acre ల్యాండ్ అదే ఉంటుంది కదా. అది ఏమైనా ఎక్కువ అవుతుందా? మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఫస్ట్ 4 members ఉండేవాళ్ళు 10 years క్రితం, ఇప్పుడు 40 members అయ్యారు. నాకు 1 acre కాస్త 4 acres కావాలంటే లేదు కదా ఆప్షన్. అవునా? సో ఎంత ల్యాండ్ ఉందో అంతే ల్యాండ్ ఉంది, కానీ మనకి ఇక్కడ ఇంట్లో పాపులేషన్ అనేది ఎక్కువ అవుతున్నారు. ఇంట్లో ఇన్ ద సెన్స్ ఇన్ ఇండియా యూ కెన్ కన్సిడర్. ఓకేనా? సో అలా పెరుగుతూ పోతుంటే మనకి పండిస్తున్న పంట ఎవరైతే ఈ తక్కువ
ల్యాండ్లో పండిస్తున్న పంట మనందరికీ సరిపోతుందా? ఆబ్వియస్గా సరిపోదు. అండ్ what that results in what? Food crisis. Yes or no, children? So will you agree with me? So that results in what? Food crisis. మీరు ఓకే, సో ఈ ఫుడ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ద పాపులేషన్ ఈస్ ఇంక్రీజింగ్, ప్రొడక్షన్ ఈస్ డిక్రీజింగ్. అవునా? ఇదే కదా మన రీజన్ ఫుడ్ క్రైసిస్ రావడానికి. అండ్ రీసెంట్గా మీరు చూసే ఉంటారు న్యూస్లో, అమెరికాలో రైస్ ఎంత షార్టేజ్ ఉంది అనేసి. మనం ఎక్స్పోర్ట్స్ ఆపడం వలన మనకి వాళ్ళు ఏంటి ఫుడ్ క్రైసిస్ ఫుడ్ ఇన్ ద సెన్స్ రైస్ ఎస్పెషల్గా మన ఇండియన్స్ చాలా సఫర్ అవుతున్నారు. అవునా? అండ్ ఇన్ ఫ్యూచర్ ఈవెన్ వీ మే, మనం ఎంతదైనా మనం ఇండియా అనేది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినా కానీ బికాస్ ఆఫ్ సర్టెన్ reasons even we may face the same problem or the food crisis in the future. Yes or no? When do we suffer? If we are following not measures to improve the production. అవునా? సో ప్రొడక్షన్ పెంచుకోవడానికి ఏం చేయాలి అనేది ఒక ఆలోచన చేస్తే ఓకే, వి విల్ బి ఆన్ ద సేఫ్ సైడ్. ఇఫ్ నాట్ we also will be in the trouble కదా. సో అందుకని ఇప్పుడు మన చాప్టర్ నేమ్ని ఒక్కసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూద్దాం. ఏంటి మన చాప్టర్ నేమ్? ఛాలెంజెస్ ఇన్ ఇంప్రూవింగ్ అగ్రికల్చర్. అంటే ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి, ఏం చేస్తే మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది, ఏం చేస్తే మనకి ఈ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ నీడ్ని, వాళ్ళ యొక్క ఆకలిని మనం తీర్చగలుగుతాము, ఏంటి మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. చెప్పండి పిల్లలు, ఇప్పుడు ఈ బయాలజీలో మ్యామ్ అగ్రికల్చర్ ఇదంతా ఎందుకు మ్యామ్? ఆల్రెడీ మనం సెన్స్ ఆర్గన్స్, నైస్ చాప్టర్, అండ్ టిష్యూస్ గురించి, అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అండ్ డైవర్సిటీ ఇవన్నీ మంచిగా ఉన్నాయి కదా, అగ్రికల్చర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఈ అగ్రికల్చర్ లేకపోతే మనం ఇలా ఉండగలమా? అగ్రికల్చర్ అంటే ఫుడ్ వల్లనే మనకి ఎనర్జీ వచ్చి మనం మంచి చదువుతున్నాం, మనం మంచి గుర్తుంటుంది. అవునా? సో అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా కనెక్ట్ అయ్యే టాపిక్. ఎందుకంటే వీఆర్ ఇండియన్స్ అండ్ నార్మల్గా మీరు ఎక్కడైనా చూసుకోండి, మ్యాక్సిమం నాట్ అవర్ పేరెంట్స్, అవర్ మీన్స్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఫోర్ ఫాదర్స్, ఇన్ వన్ వే ఆర్ ద అదర్ దే ఆర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. If you have doubt, you ask your parents. Somehow or the other, our grandparents or our forefathers who are living in the villages, not forefathers, they won't be, grandparents who are living in the villages now, they have the idea about the agriculture. They did agriculture previously. అవునా? సో అది ఒక్కసారి మీరు అడగండి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనకేంటంటే ఈ చాప్టర్ అనేది కొంచెం కనెక్ట్ అయిపోతుంది. ఓకే, సో మిగతా చాప్టర్స్ ఎలా అంటే మనం ఇంట్రెస్ట్గా ఉంటాము, ఇది ఇన్వాల్వ్ అయ్యి వింటాం అనమాట ఇందులో. ఇక్కడ వచ్చేసినప్పటికీ అగ్రికల్చర్ గురించి, ఓకేనా? సో ఇది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వాచ్ దిస్ లెక్చర్ కేర్ఫుల్లీ. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు మధ్యలో కూడా మీరు చాట్ సెక్షన్లో ఆపేసి మీరు మీ యొక్క క్వశ్చన్ని టైప్ చేసి కూడా మళ్ళీ వినొచ్చు వీడియో. ఓకే, సో చల్ ఇప్పుడు వెళ్దాము. ఇక్కడ మనము చెప్పుకున్నాం కదా, సో ఇది ఓకే. జస్ట్ హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దట్ వాట్ ఈస్ ఖరీఫ్ సీజన్ అండ్ వాట్ ఈస్ రబీ సీజన్? ఒక్కసారి మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దామా? ఎందుకంటే కొంతమందికి మేబీ మర్చిపోయి ఉండొచ్చు, ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్, జైద్ క్రాప్స్ అని ఉంటాయి. ఓకే, సో ఖరీఫ్ క్రాప్స్ అంటే ఏంటి? ఏ సీజన్ క్రాప్స్ మనకి ఇవి? రెయినీ సీజన్ క్రాప్స్. అవునా? రెయినీ సీజన్ ఎప్పటి నుంచి ఉంటుంది? జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. అవునా? నెక్స్ట్ రబీ క్రాప్స్ వచ్చేసి వింటర్ సీజన్ క్రాప్స్ అంటాం మనం. వింటర్ సీజన్ క్రాప్స్ ఇవి వచ్చేసి అక్టోబర్ అయిపోయిన తర్వాత నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటాయి. అండ్ ఈ జైద్ క్రాప్స్ ఏంటంటే ఈ రెండిటికి మధ్యలో ఏప్రిల్కి జూన్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ తక్కువ టైంలో దే గ్రో కుకుంబర్, మిలన్స్ ఇలాంటివి పెంచుతారన్నమాట. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే, అండ్ ఖరీఫ్ సీజన్లో రెయినీ సీజన్ మీన్స్ జూన్ టు అక్టోబర్లో ఎలాంటి పంటలు పండిస్తారు అంటే ప్యాడీ,
ఓకే, సో కాటన్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అంటే పెసలు, మినుములు ఇలాంటివన్నీ కూడా. అండ్ రబీలో వచ్చేటప్పటికే మనకి మేజర్లో ఈ వీట్, మస్టర్డ్, పీ ఇలా చాలా ఉంటాయి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు యాడ్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఓకేనా? అండ్ ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం 8th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. జస్ట్ వీఆర్ రీకలెక్టింగ్ ఏంటంటే why the different crops are grown here. Why wheat is grown only in the rabi season? Why paddy is grown? Paddy అంటే మనకి ఖరీఫ్ రబీ సీజన్ రెండు పంటలు వేస్తారు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వై కాటన్ ఈస్ గ్రోన్ ఓన్లీ ఇన్ ద ఖరీఫ్ సీజన్? ఎందుకలా? ఎందుకంటే ఏదైనా పర్టికులర్గా ఎందుకు వేస్తున్నారు ఇక్కడ రైతులు అంటే, ఇప్పుడు మనకి ప్రొడక్షన్ వస్తుంది కదా, ఫ్లవరింగ్. మనకి ప్రొడక్షన్ అంటే రావాలి అంటే, ఈల్డ్ రావాలి అంటే, దిగుబడి ఈల్డ్ రావాలి అంటే మనకి ఫ్లవరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా. అవునా? వీ నో దట్ ఫ్లవర్స్ ఓన్లీ చేంజెస్ ఇంటూ ఫ్రూట్స్ 7th క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం రీప్రొడక్షన్ లెసన్లో. అవునా? సో ఫ్లవర్స్ చేంజెస్ ఇంటూ ఫ్రూట్స్ విల్ బి హ్యావింగ్ ద సీడ్స్ ఇన్ ఇట్. సో అప్పుడు మనకి ఆ సీడ్స్ అంటే మనకి గ్రెయిన్స్ వస్తాయి కాబట్టి మనకి ఎక్కువ ప్రొడక్షన్, ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది. అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లవరింగ్. ఒక పాయింట్ క్లియర్. అయితే ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఫ్లవరింగ్ ఒకే టైంలో ఉంటాయా అంటే కాదు. ఓకే, సో దట్ డిపెండ్స్ ఆన్ ద నైట్ డ్యూరేషన్. కొన్ని ప్లాంట్స్ ఏమవుతాయి అంటే నైట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే ఫ్లవరింగ్ విల్ బి గుడ్. Some plants they grow well when the night duration is less. సో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కదా. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్లో నియర్లీ 180 days ఉంటుంది, ఇక్కడ 100 days. మనకి జనరల్గా చూసుకున్నట్లయితే కూడా ఖరీఫ్ సీజన్ ఈ షార్ట్ టర్మ్ క్రాప్స్ అంటాం, ఇవి లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటాం. ఓకేనా? సో లాంగ్ టర్మ్ క్రాప్స్, షార్ట్ టర్మ్ క్రాప్స్. షార్ట్ టర్మ్ క్రాప్స్లో మనకి ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుంది లాంగ్ టర్మ్ క్రాప్స్లో కంటే. కానీ మ్యామ్ మరి ఎందుకు ఫాలో అవ్వరు అంటే ఇప్పుడు చెప్పాను కదా రీజన్ అదన్నమాట. ఫ్లవరింగ్ అనేది నైట్ డ్యూరేషన్ బట్టి ఫ్లవరింగ్ ఉంటుంది కాబట్టి సో దే కెనాట్ గ్రో సచ్ ప్లాంట్స్. సో వాట్ ఎవర్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ సూటబుల్ టు గ్రో ఇన్ ఓన్లీ రబీ, దేర్ ప్రొడక్షన్ విల్ బి గుడ్. ఓకేనా? అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే, చాలు. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఛాలెంజెస్ ఇన్ ఇంప్రూవింగ్ అగ్రికల్చర్ కదా. సో కొన్ని వర్డ్స్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అందులో మేజర్గా మనం ఫాలో అవ్వాల్సి ఏంటి మన హోల్ అండ్ సోల్ టార్గెట్ ఏంటి? ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. పాపులేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్షన్. సింపుల్. అలా వచ్చేలాగా మనకి చేయడమే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అవునా? సో దానికోసము కొన్ని వర్డ్స్ మేజర్గా మనం ఏం ఫాలో అవుతామంటే మిక్స్డ్ క్రాపింగ్. ఓకే, సో మిక్స్డ్ క్రాపింగ్ ఇన్ వర్డ్లోనే ఉంది. సో మిక్స్డ్ డిఫరెంట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ అంటే 2 or more క్రాప్స్ ఆర్ సైమల్టేనియస్లీ గ్రోన్ ఆన్ అ పీస్ ఆఫ్ ల్యాండ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ క్రాపింగ్ ఈస్ గ్రోయింగ్ 2 or more క్రాప్స్ సైమల్టేనియస్లీ ఆన్ ద సేమ్ ఫీల్డ్ ఇన్ ఏ డిఫరెంట్ రో ప్యాటర్న్. ఓకే, సో ఫస్ట్ ఒకటి తర్వాత ఇంకొక పంట, తర్వాత ఆ లైన్లో వేరుగా అట్లా పండిస్తారన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ద గ్రోయింగ్ ఆఫ్ డిఫరెంట్ క్రాప్స్ అండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ప్రీ ప్లాన్డ్ సక్సెషన్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాప్ రొటేషన్. అంటే ఈసారి మనం మెయిజ్ కానీ ఏదైనా వేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక పంట అట్లా మారుస్తూ ఉండడం వలన మనకి కొన్ని లాభాలు ఉన్నాయి. అవి కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? సో జస్ట్ రిమెంబర్ మిక్స్డ్ క్రాపింగ్, growing 2 or more varieties, but if growing 2 or more varieties in a particular sequence, that is called intercropping. Alternating crops here, different crops in a piece of land in a succession, in a pre-planned way. This year this one, next year this one, and so on. So that is called as crop rotation. Clear kada? Chal. Next మనం వెళ్దాము. ఇక్కడ increasing food production in proportion to compensate the needs of increasing the population is a big challenge for our country. Of course. అవును కదా? సో ఇది ఛాలెంజ్. అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 members ఉన్నారు మన ఫ్యామిలీలో. ఓకే, సో 4 members ఇఫ్ దే ఆర్ దేర్, మనకి వాళ్ళకి 50 kgs ఆఫ్ రైస్ అనేది నీడ్ అవుతుంది. 50 kgs ఆఫ్ రైస్ పర్ మంత్ అనుకుందాం. ఓకే, లేదు అంటే 600 kgs పర్ ఇయర్ అనుకుందాం. ఇది మన నీడ్. ఓకే, సో దీనికోసం మనకి 1.4 square kilometers ఆఫ్ ల్యాండ్ అనేది అవసరం అవుతుంది. ఎన్ని కేజెస్ రైస్ మనకి రావాలి అంటే.
అది మనకి ఎప్పుడు మనకి 4 మెంబర్స్ మాత్రమే మన ఇంట్లో ఉన్నప్పుడు. ఓకే, ఆ 4 మెంబర్స్ అలాగే ఉంటామా? పెరుగుతాం కదా. అంటే పెరుగుతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ ఆఫ్ పేరెంట్స్ అండ్ 2 kids, సో 2 kids గెట్ మ్యారీడ్, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు కదా. అలా పెరిగినప్పుడు పాపులేషన్ అనేది పెరుగుతుంది కదా. సో 4 కాస్త 8 అవ్వచ్చు, అవుతుందా? సో అలా మనకి పాపులేషన్ అనేది పెరుగుతుంది, కానీ ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది మాత్రం అలాగే ఉంటుంది కదా, అవునా? సో ఇంకొకటి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 1961 నుంచి 71లో మనం మాట్లాడుకున్నట్లయితే, ఎప్పుడు 1961 నుంచి 1971లో ఇక్కడ ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగానే ఉంది. ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంది దాన్ ద పాపులేషన్. పాపులేషన్ అనేది ఫుడ్ ప్రొడక్షన్తో పోలిస్తే తక్కువగా ఉంది. ఓకేనా? సో అప్పుడు ఏంటి, మనకు ఒక స్టాక్ అనేది పెట్టుకున్నాము, మనం సేఫ్ సైడ్లో ఉన్నాము, ఫుడ్ క్రైసిస్ అట్లా ఏం లేదు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎందుకు? పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి. అది ఎప్పుడు అంటే 2001, 2011లో 2001 అండ్ 2011 ఈ 10 years చెక్ చేసుకున్నట్లయితే, మనము స్టడీస్ చూసినట్లయితే ఫుడ్ ప్రొడక్షన్ అనేది తగ్గింది, పాపులేషన్ అనేది పెరిగింది. సో దీనికి రిలేటెడ్ మనకు ఒక ప్రూఫ్ ఉంది మన టెక్స్ట్ బుక్లో, దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చలో చిల్డ్రన్, హియర్ కెన్ యూ సీ దిస్ వన్? రైట్, సో క్లియర్. ఓకే, నౌ ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఓకే, 1961 నుంచి 71లో పాపులేషన్ గ్రోత్ 2.4 అండ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇస్ 2.83, ఎక్కువ ఉంది మనకి ఇక్కడ. సో రేషియో మనకి వచ్చేసి 1.18 ఎక్స్ట్రానే ఉంది మనకి. కానీ సిచ్యుయేషన్ ఇక్కడ చూడండి, 2001 నుంచి 2011 వరకు ఇక్కడ పాపులేషన్ గ్రోత్ ఏమో 1.65 ఉంది అండ్ ఫుడ్ ప్రొడక్షన్ ఏమో 1.03 ఉంది. 0.62 రేషియో డిఫరెన్స్ అనేది వచ్చేసింది. ఆ డిఫరెన్స్ వాళ్ళకి మిగతా ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? There is no way kada. So that is what leads to food crisis. అర్థమైందా? సో నా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్దాము. ఇప్పుడు అర్థమైంది కదా. సో రీజన్ ఏంటి అనేది చాలు. ఇప్పుడు సో ద ప్రొడక్షన్ ఆఫ్ క్రాప్, ఇప్పుడు మనకి క్రాప్ అంటున్నాము, అగ్రికల్చర్ అంటున్నాము, అసలు ఏంటి? సో ద క్రాప్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ క్రాప్ డస్ నాట్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ one minute, I'll tell you what is crop. ఈ స్లైడ్ మనం మిస్ అయ్యామో ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. క్రాప్ అంటే ఏంటి, అగ్రికల్చర్ అంటే ఏంటి కూడా డిఫరెన్స్ కావాలి కదా మనకి. సో దిస్ ఇస్ ద వన్. వెన్ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ కైండ్ ఆర్ గ్రోన్ అండ్ కల్టివేటెడ్ అట్ వన్ ప్లేస్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రాప్. And the process of growing of plants in an organized way for obtaining food is called agriculture. Okay na? So chalo ఇప్పుడు మనం వెళ్దాము మన కాన్సెప్ట్లోకి. చలో, అయితే ద ప్రొడక్షన్ ఆఫ్ అ క్రాప్ డస్ నాట్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ ఎనీ వన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక టేబుల్ చూసాం కదా, ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది అనేసి. ప్రొడక్షన్ ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు మీకు FA2లో ఇమాజిన్ అవుట్ ఆఫ్ 10 points 9 points వచ్చాయి అనుకుందాం. ఎందుకు వచ్చాయి 9 points? వై నాట్ 10? Maybe the reason you didn't do well in languages or the reason you didn't do well in biology, అన్ని సబ్జెక్ట్స్ కరెక్ట్గా నువ్వు రాస్తేనే నీకు 10 points వస్తాయి, అవునా? అలాగే మనకి అన్ని ఫ్యాక్టర్స్ ఫేవరబుల్గా ఉంటేనే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. వాట్ ఆర్ దోస్ ఫ్యాక్టర్స్? సింపుల్, ఇక్కడ చూడండి. ఫ్యాక్టర్స్ లైక్ ఎలాంటి సీడ్స్ని మనం యూజ్ చేస్తున్నాము, వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ వీఆర్ యూజింగ్, and properties of the soil, that matters a lot. Okay, so availability and proper application of irrigation, time ki eppudu kavalo appudu istunama ledante eppudu padithe appudu iste manaki production anedi sariga raadu kada. And what type of fertilizers you are using and whether conditions are favorable or not. And controlling insect attacks ni control insects attack ni control cheyadaniki are you using the pesticides or insecticides. అండ్ గ్రోత్ ఆఫ్ సీడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. బ్లైండ్గా ఒక ఫ్యాక్టర్ మీద నేను చాలా మంచి క్వాలిటీ సీడ్స్, నార్మల్గా అయితే 100 grams వచ్చేసి 1000 rupees ఉంటుంది, నేను 10,000 పెట్టి తీసుకొచ్చాను, బట్ ఏమీ ప్రొడక్షన్ లేదు, అదేనా రీజన్?
అలా చెప్పకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద వన్ ఫ్యాక్టర్, మెనీ ఫ్యాక్టర్స్. అంత ఈజీ కాదు అగ్రికల్చర్. కానీ మనకి పంట వేయడము, పంట నుంచి దిగుబడి వచ్చేదాకా మనం చాలా కనిపెట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు మీకు తెలుసో లేదో ఒక సిచ్యుయేషన్ చెప్తాను, ఎగ్జాంపుల్. లక్కీలీ ఇన్ ద లాస్ట్ వీక్ వీ హ్యాడ్ రెయిన్, బట్ బిఫోర్ దాట్ farmers in all the villages and both the states like Telangana and Andhra, వాళ్ళు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే ఒక్క వర్షం కోసం. ఎందుకంటే వాళ్ళు విత్తనాలు వేసుకునే టైము, మిర్చి, కాటన్ ఇవన్నీ వేసుకొని ఆ వాటర్ కోసం ఎదురు చూస్తున్న క్షణాలు అవి. ఓకే, సో మనం ఏముంది, మంచిగా మనకి ఇంట్లో డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటున్నాం, తింటున్నాం, మనం మంచిగా ఇక్కడ ఉన్నాం, మనకు ఆలోచన ఉండదు. కానీ ఫార్మర్స్ దే వర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెయిన్ఫాల్. అవునా? సో అప్పుడు మనకి ఇప్పుడు టైంకి తగ్గట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ మనం విత్తనాలు నాటాము, వాటర్ లేదు, మనం కాస్ట్లీ విత్తనాలు తీసుకొచ్చి నాటాను, కానీ నాకు చెట్లు పెరగలేదు, ప్రొడక్షన్ రాలేదంటే మనకి వాటర్ కూడా, ఇరిగేషన్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఇప్పుడు సీడ్ మొలవాలి అంటే మనకి వాటర్ అనేది కావాలి కదా, మాయిస్ట్ కండిషన్స్ అనేది కావాలి కదా. అది మనం ప్రొవైడ్ చేయకుండా మొలవలేదంటే కదా. సో అందుకే సో ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదంటే త్రూ కెనాల్స్ అట్లా మనం బోర్వెల్స్ కానీ మనం ఇరిగేషన్ అనేది ఉండాలి, అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటుగా వీడి కంట్రోల్ కానివ్వండి, ఇన్సెక్ట్స్ కంట్రోల్ కానివ్వండి, వెదర్ కండిషన్స్ కూడా మనకి ఫేవర్గా ఉండాలి. మనం చాలా మనం ఇన్ ద సెన్స్ ఫార్మర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫార్మర్స్. ఓకే, సో వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా ఫస్ట్ విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు చాలా కష్టపడతారు. కానీ మధ్యలో అన్సీజన్ రెయిన్ఫాల్, దానివల్ల ఏమవుతుంది, మీరు న్యూస్లో చదివే ఉంటారు. సో మామిడికాయల సమ్మర్లో మామిడి పండ్లన్నీ రాలిపోయాయి, అండ్ ఇంకా చాలా మొత్తం పంట అంతా మునిగిపోయింది, వరి పంట అంతా మునిగిపోయింది. ఇట్లాంటి న్యూస్ మనం చాలా వింటాం. అంటే ఏంటి, మనకి వెదర్ కూడా అనుకూలించాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఓకే, there is a proportion of combination of several factors. So these are the different factors. So remember this one. Right? Now, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు how to increase the food production, ఎలా మనం పెంచుకోవచ్చు ప్రొడక్షన్ని అంటే ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ని మాట్లాడుకున్నాం కదా. సో దానికి తగ్గట్టు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇదేంటో చూద్దాం. ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ కల్టివేటెడ్ ల్యాండ్. ఇక్కడ ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ ఈజ్ వన్ పాయింట్. బట్ ఇక్కడ నేను ఒకటి మాట్లాడతాను ఏంటంటే, ఇప్పుడు మనకి 1 acre ఆఫ్ ల్యాండ్ ఉందంటే 1 acre ఆఫ్ ల్యాండే ఉంది. మనకి ఇంకొంచెం పెరగాలి అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు ఆక్యుపై ద ఫారెస్ట్ ల్యాండ్. ఇంకా మనకి ఆప్షన్ లేదు కదా. సో ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తే ఏమవుతుంది, మనకి imbalance in the ecosystem అవుతుంది. So in different way they are talking about here, but normal situation if we increase the cultivation of land, as if you think ma'am forest land చాలా ఉంది కదా, మనం ఎందుకు ఫుడ్ క్రైసిస్ సఫర్ అవ్వాలి, so that land can be cultivated, that land can be used and cultivated for growing crops అని మీకు డౌట్ రావచ్చు. అయితే మనకి ఏది ఉన్నా సరే మనకి భూమి మీద అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏదైనా అటు ఇటుగా ఉంటుంది, దట్ లీడ్స్ టు ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఎకోసిస్టమ్, దట్ ఎఫెక్ట్స్ ఆన్ ద హోల్ ఆన్ అస్ ఓన్లీ. అర్థమవుతుందా? సో అందుకే మనకి ఫారెస్ట్ ఆర్ మెంట్ ఫర్ ఫారెస్ట్ ల్యాండ్, వీ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. ఓకే, సో కానీ మనకి ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలుసు అనుకోండి, అవి వేరే చాప్టర్స్లో డిస్కస్ చేసుకుందాము. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద హౌ టు ఇంక్రీజ్ ద ఫుడ్ ప్రొడక్షన్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇంక్రీజింగ్ ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్. ఇప్పుడు నువ్వు అదే స్కూల్లో చదువుతున్నావు, 8th, 9th, 10th. ఓకే, సో 8th, 9thలో నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు కదా అని నువ్వు అలా 10thలో వదిలేస్తావా? నీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ వదిలేరు కదా. సో ఏదో కొంచెం మోటివేషన్ చేసి నిన్ను మంచి స్టేజ్కు తీసుకొచ్చేస్తారు. అంటే నీ మంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్ కానివ్వండి, నీ పర్ఫార్మెన్స్, ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అవునా? సో అలాగే ఉన్న ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 acre ల్యాండ్లో మనకు ఒక 20 tons ఆఫ్ రైస్ వస్తుంది అనుకుంటే, దాన్ని 30 tonsగా మనం కన్వర్ట్ చేయగలిగితే, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయగలిగితే, దెన్ అట్లీస్ట్ సమ్ స్టేజ్ వీ కెన్ రిడ్యూస్ ద ఫుడ్ క్రైసిస్. అవునా కదా? సో దానికోసం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ డెవలపింగ్ హై ఈల్డింగ్ వెరైటీస్, డెవలపింగ్ హై ఈల్డింగ్ తక్కువ టైంలో తక్కువ, ఇందాక నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1 acreలో 20 tonsకి బదులు 1 acreలో 40 tons వచ్చేలాగా హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి కదా ఈ రోజుల్లో. సో హైబ్రిడ్ వెరైటీస్ అండ్ సమ్ అదర్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అని ఉన్నాయి. సో వీటన్నిటిని ఫాలో అవ్వడం వలన ఉన్న తక్కువ ల్యాండ్లోనే మంచి దిగుబడి వచ్చేలాగా చేయడం. ఇంకొకటి ఆల్టర్నేటింగ్ ఆఫ్ క్రాప్స్.
మనము ఇన్ ద సెన్స్ ఫార్మర్స్ ఇఫ్ దే గ్రో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ క్రాప్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మీరు 10th వరకు మీరు కామన్గా అన్ని సబ్జెక్ట్స్ చదవాలి. తర్వాత త్రూ అవుట్ అవర్ అకాడమిక్ దాంట్లో మనకి ఇష్టం లేని సబ్జెక్టు అలాగ మనం చదవాలి అంటే కష్టం కదా. అందుకే మనకి 10th తర్వాత ఆప్షన్స్ ఉన్నాయి, వెదర్ బైపీసీ ఆర్ ఎంపీసీ ఆర్ ఎంఈసీ ఆర్ హెచ్ఈసీ. ఇలా మనకి ఇష్టమైన దాంట్లో మనం వెళ్తాం, ఎందుకంటే మనకి కష్టమైన దాన్ని మనం అవాయిడ్ చేస్తున్నాం. మనకు అంటే ఒక ఛాన్స్ ఉంది అక్కడ, అవునా? సో అలాగే ఇక్కడ ఏం చేస్తారంటే ఫార్మర్స్ ఒకవేళ కంటిన్యూస్గా ఒకటే క్రాప్ పెంచారనుకోండి, ఆ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని తగ్గిపోయి ఆ పంట అనేది దిగుబడి అనేది తగ్గుతుంది. సో దానికి ఆల్టర్నేటింగ్ ఆప్షన్ ఏంటి అంటే యూజింగ్ ఆర్ ఫాలోయింగ్ ద ఆల్టర్నేటింగ్ ఆఫ్ క్రాప్స్ ఆర్ క్రాప్ రొటేషన్ ఆర్ గ్రోయింగ్ మిక్స్డ్ క్రాప్స్. ఇవన్నీ కూడా దట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్షన్, ఐ కెన్ సే. Okay, so cultivating short term crops like rabi, because I told you that short term crops lo or rabi season crops lo digubadi anedi ekkuva untundi when compared with long term crops. So we can opt even rabi crops to increase the ivanni endukosam, only one thing, to increase the production. అర్థమైందా? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము how to increase the food production. Okay, so short term varieties produce more grain. As I told you, short term varieties in the sense Rabi season crops produce more grains than the Kharif season crops. And alternating of crops మనం చెప్పుకున్నవి that helps in increasing the soil fertility. అది ఎలాగా? Because as I told you, all for example మీ క్లాస్ రూమ్లో ఏదైనా మీ క్లాస్ రూమ్తోనే కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మనకి క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి స్టూడెంట్స్, 10 మెంబర్స్కి బయాలజీ అంటే ఇష్టమా? కాదు కదా. కొంతమందికి మ్యాథ్స్ ఇష్టం, కొంతమందికి లాంగ్వేజెస్ ఇష్టం, కొంతమందికి సోషల్ ఇష్టం, అవునా? సో అలాగా మనకి ఇక్కడ ఏంటంటే ఇలా డిఫరెంట్గా ఉండడం వలన ఒక ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్, రైట్? సో ఆల్టర్నేటింగ్ ఆఫ్ క్రాప్స్ ప్రిజర్వ్ ద సాయిల్ ఫర్టిలిటీ. ఓకే, సో ఇప్పుడు నీకు 10th క్లాస్ వరకు నీకు ఇష్టం ఉన్నా, సోషల్ ఇష్టం లేదు లేకపోయినా, యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు గెట్ గుడ్ మార్క్స్, దెన్ ఓన్లీ యువర్ CGPA విల్ బి 10, అవునా? సో అలాగే మనకి ఇక్కడ డిఫరెంట్ క్రాప్స్ని పండించడం వలన మనకేంటంటే వన్ క్రాప్ యూజెస్ వన్ న్యూట్రియంట్ అండ్ అనదర్ క్రాప్ యూజెస్ అనదర్ న్యూట్రియంట్. సో దానివలన ఏమవుతుంది, ఆ న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో దానివలన సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గకుండా అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ద సాయిల్ ఈజ్ ఫర్టైల్ దెన్ ద ప్రొడక్షన్ విల్ బి గుడ్. సో అదనమాట దీని యొక్క ఇంటెన్షన్, అర్థమైందా? సో నెక్స్ట్, మిక్స్డ్ క్రాప్ సిస్టమ్ హెల్ప్స్ ద ఫార్మర్స్ టు ప్రొడ్యూస్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. సో మిక్స్డ్ క్రాప్స్ అయినా ఆల్టర్నేటింగ్ క్రాప్స్ అయినా సేమ్ అనమాట. ఇక్కడ మనకి రబీ సీజన్ క్రాప్స్లో మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు ఫాలో రబీ క్రాప్స్ యాజ్ ఐ టోల్డ్ యూ హియర్. నెక్స్ట్ ఇక్కడ how to increase the food production lo, so they majorly 3 types of methods are being used. What are those 3 types? Major ga em cheyali ante improving high yielding varieties. Okay, so improving high yielding varieties in the sense as we discussed through hybrid technique and genetically modified crops illa kuda, and using high yield management methods, crop production management ante unna takku dantlone ela manam ప్రొడక్షన్ పెరిగేలాగా చూసుకోవాలి అంటే మేబీ గ్రోయింగ్ మిక్స్డ్ క్రాప్స్ కానివ్వచ్చు, మేబీ యూజింగ్ ఆర్గానిక్ మెన్యూర్ కానివ్వచ్చు, మేబీ ఫాలోయింగ్ ద డిఫరెంట్ మెథడ్స్ వీ కెన్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. నెక్స్ట్, క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇందాక ఫ్యాక్టర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇన్సెక్ట్స్ అటాక్ కానివ్వచ్చు, వెదర్ కండిషన్స్ కానివ్వచ్చు, పెస్ట్ అటాక్ కానీ. ఓకే, సో అవన్నీ మనం లేకుండా చేసామనుకోండి మనకి పంట అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీల్డ్లో ఇఫ్ ద ఫీల్డ్ గెట్స్ అటాక్డ్ విత్ ద ఇన్సెక్ట్స్ ఆర్ అటాక్డ్ విత్ ద పెస్ట్స్, దానివల్ల ఏమవుతుంది, అనవసరంగా దిగుబడి అనేది తగ్గిపోతుంది కదా. సో ఇఫ్ వీ ఫాలో దిస్ some methods to protect the crop from the insects and pests, so that is what crop protection and management. So దీంట్లో ఇలా ఫాలో అయితే మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ 3 పాయింట్స్ ఇన్ డీటెయిల్గా మనము ఈ 4 సెషన్స్ చెప్పాను కదా, ఈ 4 సెషన్స్లో మనం కవర్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఇంప్రూవింగ్ హై యీల్డింగ్ వెరైటీస్. ఇప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో మనము ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నట్లయితే మేజ్ ఉంది కదా, మేజ్ మనకి 2 రకాలుగా ఉంటుంది. సో ఒకటి ఎల్లో కలర్లో ఉంటుంది, ఒకటి వైట్ కలర్లో ఉంటుంది. ఓకే, ఇదేమో చిన్నగా ఉంటాయి, ఇదేమో పెద్దగా ఉంటాయి మన గింజలు, మేజ్ గింజలు. ఓకే, సో అంటే ఏంటి, ఇదేంటి మనకి ఇక్కడ
ఇది హైబ్రిడ్ వెరైటీ. అర్థమైందా? సో ఈ హైబ్రిడ్ వెరైటీలో మనకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, ఇంకొక కాన్సెప్ట్ చూద్దాము. ఇక్కడ మనం 1 minute ఇక్కడే చూద్దాము. ఇప్పుడు మనకి హై యీల్డింగ్ వెరైటీస్ ఓకే. సో ఇరిగేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇరిగేషన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 2 క్రాప్స్ అనుకుందాం, ఇక్కడ ఒకటి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇరిగేషన్ అనేది ఇక్కడ మనకి వి ఇరిగేటెడ్ ఇక్కడ 1 అనుకుంటే ఇక్కడ 2 అనుకున్నాం. దీనికి ఇరిగేట్ చేసాం, ల్యాండ్ని వాటర్ ఇచ్చాం, కానీ ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఇక్కడ న్యూట్రియంట్స్ సప్లై చూస్తే న్యూట్రియంట్స్ అయితే దీనికి ఇచ్చాము. ఇప్పుడు మనము వెయిట్ చేసిన తర్వాత ప్రొడక్షన్ ఎక్కువగా వస్తుందని ఆశించవచ్చు. అంటే మేజర్గా ఇక్కడ ఎందుకు అంటే ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు నువ్వు సాయిల్లో ఎన్ని రకాల న్యూట్రియంట్స్ వాడినా, అంటే ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటివి వాడినా సరే, ఇరిగేషన్ వాటర్ అనేది ప్లాంట్స్కి ఇవ్వకపోతే దే కెన్ నాట్ గ్రో ప్రాపర్లీ. ఎందుకు? వై వాటర్ ఈజ్ ఇంపార్టెంట్, వై ఇరిగేషన్ ఈజ్ ఇంపార్టెంట్? బికాస్ whatever the plant is getting the nutrients, that will be okay. So plant takes the nutrients from the soil which are dissolved in water. సో మనకి సాయిల్ నుంచి న్యూట్రియంట్స్ తీసుకుంటుంది రూట్స్, కరెక్టే. కాకపోతే అవి నార్మల్గా ఉన్నవి కాదు. ఎప్పుడైతే మనకి వాటర్ ఇస్తామో ఆ వాటర్తో పాటు ఈ న్యూట్రియంట్స్ కూడా మిక్స్ అయ్యి దెన్ ద ప్లాంట్ విల్ బీ ఏబుల్ టు గివ్ దిస్ ఆర్ టేక్ దిస్ న్యూట్రియంట్స్. ఓకేనా? సో ఈ న్యూట్రియంట్స్కి మనకి ఆల్రెడీ తెలుసు కదా ఏ టిష్యూస్ హెల్ప్ అవుతాయి ఇక్కడ అంటే వాస్కులర్ టిష్యూస్ ఉన్నాయి కదా. సో మనం ఆల్రెడీ ప్లాంట్ టిష్యూస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వాస్కులర్ టిష్యూస్ అనేది ఇక్కడ హెల్ప్ చేస్తాయి. ఏదైతే వాటర్ని మనము ప్లాంట్స్ తీసుకుంటున్నాయి కదా, సో వాస్కులర్ టిష్యూస్ ఆర్ లైక్ xylem అండ్ phloem. సో xylem హెల్ప్స్ ఇన్ సెండింగ్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు లీవ్స్. ఎందుకంటే మనకి తెలుసు ఏం తెలుసు, వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని. సో చూద్దాం ఇప్పుడు ఇక్కడ వాట్ డస్ అ ప్లాంట్ డూ విత్ వాటర్. ఏం చేస్తుంది ప్లాంట్ అంటే మనకు ఏం తెలుసు, నార్మల్గా ఫోటోసింథసిస్ ఈక్వేషన్ రాసుకుందాం ఒకసారి. దట్ ఈస్ 6CO2 + 12H2O ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ chlorophyll. Plants gives rise to C6H12O6 + 6O2 + 6H2O. అంటే దీనివలన మనకి ఏమర్థమైంది, ప్లాంట్ నీడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. అవునా? సో ఈ వాటర్ ఎందుకు అనేది మనం ఇక్కడ కాన్సెప్ట్ కదా. సో ప్లాంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కావాలి. అయితే ఇక్కడ ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ చూసుకున్నట్లయితే ప్లాంట్ టేక్స్ నియర్లీ, ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా వీట్ లోకల్ అను హైబ్రిడ్ గ్రెయిన్స్లో. ఓకే, సో ఇలా ఉంటాయి. ఇవి జొన్నలు సజ్జల్లో మనం తేడా ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు వాటర్ ఇరిగేషన్ చేయడం వలన ఏమవుతుంది, ఆబ్వియస్గా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ one minute children here. ఇక్కడ చూడండి, క్లియర్. సో ఇక్కడ 100 grams of water reacts with
is visible. Okay, so reacts with 260 grams of carbon dioxide to form 180 grams of carbohydrate. ఓకేనా? సో ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుకుందాం దాని గురించి. 100 grams of water. Okay, so 100 grams of water, 260 grams of carbon dioxide, దాని నుంచి మనకి 180 grams of carbohydrate, దట్ ఈస్ C6H12O6 అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి ఏమర్థమైంది? ప్లాంట్కి వాటర్ అనేది ఇంపార్టెంట్ అని. అవునా? ఎస్ ఆర్ నో చిల్డ్రన్? సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రిపేర్ ద ఫుడ్. ఓకే, అయితే ఇక్కడ మీరు ఓకే ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, సో ఈ వాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 లీటర్ వాటర్ కన్నా మనకు ప్లాంట్, ఇఫ్ ద ప్లాంట్ టేక్స్ 1 liter, out of that only 0.1% of the water is utilized for photosynthesis, utilized by plant for photosynthesis. మరి రెస్ట్ ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ 1 లీటర్ అనుకుంటున్నాం కాబట్టి సో ఎంత? 1 ml. మిగతా 999 ml ఏమవుతుంది అంటే ద వాటర్ evaporates. How it evaporates? Through the tiny holes present on the leaf called stomata. Tiny holes on the leaves. ఇప్పుడు అర్థమైందా? దాని వలనే 0.1% కదా, మిగతా పర్సెంట్ అంతా కూడా వాటర్ ఇవాపరేట్ అవ్వడం వలనే మనకి రెయిన్ఫాల్ అనేది ఉంది. దాట్ ఈస్ ద రీజన్, ద రిలేషన్ బిట్వీన్ రెయిన్ఫాల్ అండ్ ద ప్లాంట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా. నెక్స్ట్, ఇప్పుడు ద రిలేషన్షిప్ బిట్వీన్ వాటర్ అండ్ ద క్రాప్ ఈల్డ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ రిలీజ్డ్ బై ద ప్లాంట్స్ ఇవాపరేట్స్ ఫ్రమ్ ద లీవ్స్. అవును, మనం చెప్పుకున్నట్లే 99.9% విల్ బి ఇవాపరేటింగ్, ఓన్లీ 0.1% అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ ద లీవ్స్ హ్యావ్ ద టైనీ మైక్రోస్కోపిక్ హోల్స్ కాల్డ్ స్టొమాటా. మోర్ వాటర్ ఇవాపరేట్స్ వెన్ ద వెదర్ ఈజ్ సో హాట్. ఎప్పుడైతే వెదర్ హాట్గా ఉందో ఎక్కువ వాటర్ ఇవాపరేట్ అవుతుంది. కానీ ప్లాంట్ ఏం చేసుకుంటుంది అంటే అలాంటప్పుడు ప్లాంట్స్ మీన్స్ స్టొమాటో ఏవైతే ఉన్నాయి, ఇన్ సచ్ సిచ్యుయేషన్ స్టొమాటో బిగిన్స్ టు క్లోజ్. ఓకే, ఎందుకు? వై ద స్టొమాటో క్లోజెస్ వెన్ ద వెదర్ ఈస్ హాట్? బికాస్ టు రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, వాట్ ఆర్ ది? స్టొమాటా. సో స్టొమాటా అనేవి ఓపెన్గా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, క్లోజ్ అయినప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు స్టొమాటా ఓపెన్ అండ్ స్టొమాటా క్లోజ్. ఓకే, సో ఇక్కడ స్టొమాటా ఓపెన్ అంటే మనకి నార్మల్గా మనం ఏం చెప్పుకుంటాము? స్టొమాటా బీన్ షేప్డ్ ఆర్ కిడ్నీ షేప్డ్లో ఉంటాయని చెప్పుకుంటాం కదా. సో డ్రా దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొక లైన్ డ్రా చేసుకుందాం. ప్లాంట్ కాబట్టి సెల్ వాల్ ఉంటుంది, రైట్. అండ్ మనకి ఇది ప్లాంట్స్ రిలేటెడ్ కాబట్టి మనకి వాక్యూల్ ఉంటుంది, రైట్. అండ్ దీంతో పాటుగా మనకి ఏముంటాయి? సెల్ ఆర్గనెల్, క్లోరోప్లాస్ట్. సో అవి డ్రా చేయండి. సో అక్కడక్కడ కొంచెం డ్రా చేయండి. దాంతో పాటుగా న్యూక్లియస్ని డ్రా చేయండి. దాంతో పాటుగా ఇది ఫ్లూయిడ్ సైటోప్లాజం యాజ్ యూజువల్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా మనం డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ అ వాక్యూల్ అండ్ దీస్ ఆర్ ద క్లోరోప్లాస్ట్ అండ్ అదర్ సెల్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి, కాకపోతే మనం మేజర్గా ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఓకే, సో ఇది మనకి సైటోప్లాజం. సో ఇది మనకి ఇలా ఉంటుంది, టర్జిడ్. ఇట్ విల్ బి టర్జిడ్. అదే మనము క్లోజ్గా ఉన్న స్టొమాటో ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు, రైట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏ గ్యాప్ ఉండదు అన్నమాట. సో ఇక్కడ మనకి సెల్ వాల్ ఉంటుంది కదా, 2 లైన్స్ డ్రా చేద్దాం, రైట్. అండ్ ఇక్కడ మనకి వాక్యూల్ ఉంటుంది, రైట్.
అండ్ ఇక్కడ సేమ్ మనకి మిగతా సెల్ ఆర్గనెల్స్, న్యూక్లియస్ అవన్నీ కామన్. ఓకే, సో ఫ్లూయిడ్. ఓకేనా, ఇప్పుడు లేబుల్ చేద్దామా? సో ఇక్కడ లేబుల్ చేస్తాను చూడండి. సో దిస్ ఇస్ సెల్ వాల్, దీస్ ఆర్ chloroplast, right, and these are same, this is a vacuole, this is a stomatal pore, and this is a nucleus, and the outside మనం ఇలా డ్రా చేసుకుంటా ఉంటాము. ఓకే, సో ఇక్కడ మనకి ఓకే, సో దీస్ ఆర్ ద గార్డ్ సెల్స్. ఓకే, సో ఇదనమాట మనకి స్టొమాటా ఓపెన్ ఉంటుంది నార్మల్ టైంలో. ఎక్కడ టెంపరేచర్ ఎక్కువైతే ఆటోమేటిక్గా స్టొమాటా అనేవి క్లోజ్ అవుతాయి టు రిడ్యూస్ ద లాస్ ఆఫ్ వాటర్ త్రూ ద ప్రాసెస్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే వాట్ డస్ అ ప్లాంట్ డూ విత్ వాటర్. ఇక్కడ మనకి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా ఏం చేస్తుంది ప్లాంట్ అనేది. ఓకే, సో ఇక్కడ నార్మల్గా మనకి కొన్ని ఏరియాస్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో మనకి వాటర్ ఎక్కువగా తీసుకునే ప్లాంట్స్ లైక్ ప్యాడీ కానివ్వండి, ప్యాడీ, వీట్, షుగర్ కేన్, దే రిక్వైర్ మోర్ వాటర్. అవునా, రిక్వైర్ మోర్ వాటర్. సో ఇవి వాటర్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో పండిస్తే ప్రాబ్లం లేదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈవెన్ దో వాటర్స్ ఈవెన్ దో దే హ్యావ్ scarcity of water because of the market price. Okay, so because of the market price they grow these crops. దానివలన ఏమవుతుంది ఇక్కడ ఫార్మర్కి? సో ఇక్కడ ఎలక్ట్రిక్ బిల్ కానివ్వచ్చు, పెస్టిసైడ్స్వి కాస్ట్ అనేది పెస్టిసైడ్ కాస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది, విల్ బి మోర్. అవునా కదా? సో ఈజ్ ఇస్ ద బెస్ట్ సజెషన్ ఫర్ దీస్ పీపుల్? నో కదా. సో ఇక్కడ మనకి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారు. దే సజెస్ట్ ద ఫార్మర్స్ టు గ్రో డ్రై ల్యాండ్ క్రాప్స్. విచ్ వన్? డ్రై ల్యాండ్ క్రాప్స్. ఓకేనా, ఆరుతడి పంటలు అంటారు. అంటే విచ్ రిక్వైర్స్ లెస్ వాటర్. సో ఇలాంటి ఎక్కడైతే మనకి వాటర్ తక్కువగా ఉందో అలాంటి ఏరియాలలో మనం డ్రై ల్యాండ్ క్రాప్స్ కనుక వాళ్ళు పెంచినట్లయితే దెన్ ద ఫార్మర్ విల్ బి ఇన్ ద సేఫ్ సైడ్. పెస్టిసైడ్స్ కానీ ఎలక్ట్రిక్ బిల్స్ ఇవన్నీ అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అవునా కదా? సో ఫార్మర్స్ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, బయట మార్కెట్ని దాన్ని బట్టి మన ఏరియాకి సూటబులా కాదా అని ఆలోచించకుండా ఎక్కువ పురుగు మందులు వాడడం, ఎక్కువ పెస్టిసైడ్స్, ఎక్కువ మనకి బోర్వెల్స్ అవి తీసేసి ఆ పంటని పండించడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు. సో ఈజ్ ఇట్ ద గుడ్ థింగ్ టు డూ? కాదు కదా. సో మనం ఆ నీళ్ళకి ఆ పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ వెదర్ కండిషన్స్కి ఎలాంటి క్రాప్ సూటబుల్లో చూసుకొని దాని ప్రకారం వేస్తే దెన్ ద ఫార్మర్ విల్ బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఆల్ ద లాస్. అవునా? సో ఇదొకటి. అండ్ ఇంకొకటి మనకి ఇరిగేషన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇరిగేషన్లో కూడా మనకి చాలా టైప్స్ ఉన్నాయి కదా. సో ఇందులో మనకి డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఎక్కడ మనకి వాటర్ ఎక్కడైతే స్కేర్సిటీ ఉందో అలాంటి ఏరియాలో ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇఫ్ దే ఫాలో దిస్ డ్రిప్ ఇరిగేషన్, అంటే పైపుల్లో సన్న హోల్స్ పెడతారు. సో ఆ హోల్ ఉండేది మనకి చెట్టు యొక్క మొదలు దగ్గర ఉండేలాగా చేస్తారనమాట. ఆ ఒక్కొక్క చుక్క వాటర్ అనేది మనకి కరెక్ట్గా ఆ ప్లాంట్కి బేస్లో ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది సాయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో సింగిల్ డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి మంచిగా యూజ్ అవుతుంది. ఇట్స్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ఇరిగేషన్, డ్రిప్ irrigation. So that is suitable for the
farmers who are not or who are having the scarcity of water. But growing this kind of crops is not the correct option or the good option. Farmers has to think about, right? Now, yes, so this is the time for doing objectives. So rabi crops are, సో రబీ క్రాప్స్ అని షార్ట్ టర్మ్ క్రాప్స్ అన్నాను కదా. షార్ట్ టర్మ్ క్రాప్స్ మీన్స్ సో 100 days క్రాప్స్ అనుకున్నాము. అంటే ఇప్పుడు ఖరీఫ్ క్రాప్స్ ఏ మంత్ నుంచి ఏ మంత్ అనుకున్నాము, జూన్ టు అక్టోబర్ అనుకున్నాం కదా. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నవంబర్. సో రబీ స్టార్ట్స్ ఫ్రమ్ నవంబర్. ఆప్షన్ ఉందా? అచ్చా, ఇక్కడ మనకి రైనీ సీజన్ వింటర్ సీజన్ అన్నారు కదా. సో ఓకే ఇక్కడ ఖరీఫ్ సీజన్ ఇప్పుడు జూన్ టు అక్టోబర్ అంటే ఏంటి, మనకి రైనీ సీజన్ కదా. సో అక్టోబర్ నుంచి నవంబర్ నుంచి మనకి ఏ సీజన్ వస్తుంది, వింటర్ సీజన్ కదా. సో రబీ సీజన్ క్రాప్స్ ఆర్ వింటర్ క్రాప్స్. గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ అనే పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ అ ప్రీ ప్లాన్డ్ సక్సెషన్. స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం ఇంటర్ క్రాపింగ్, మిక్స్డ్ క్రాపింగ్, క్రాప్ రొటేషన్. ఎస్, యు ఆర్ రైట్, దట్ ఈస్ క్రాప్ రొటేషన్. So chalo, list the 3 scientific approaches that are adopted to obtain the high yields from our farms. What methods we have to do to get the good yield? Okay, so okasari textbook chadavandi, okasari video malli chudandi, so then you will get the answer for this question. Next, what are the factors that affects the production of the crop? ఇది ఫస్ట్లో మాట్లాడుకున్నాం కదా. సో అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి 10 points ఎలా వస్తాయో, అన్ని సబ్జెక్ట్స్ మనం కరెక్ట్గా చదివి రాస్తే సేమ్ అలాగే అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్గా ఉంటేనే మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. సో వాట్ ఆర్ దోస్ ఫ్యాక్టర్స్ అనేది మీరు మెన్షన్ చేయండి, రైట్? సో త్వరగా టెక్స్ట్ బుక్ చదవడానికి అలవాటు చేసుకోండి. లైన్ టు లైన్ చదివితే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఈ 9th క్లాస్లో ఉన్నాము, ఇప్పటి వరకే నాలెడ్జ్ ఓన్లీ ఫర్ మార్క్స్ పర్పస్ ఎలా చదవకూడదు. మనం చదివాము అంటే మన లైఫ్లో ఏది ఎక్కడ అవసరం అవుతుందో అనేది తెలియదు కాబట్టి సో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ మార్క్స్, రైట్? ఓకే, సో ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము? ఇంట్రడక్షన్, ఓకే, సో high yield varieties, what are the, so here let us see how to increase the food production, how to increase food production, how to get high yielding varieties, how to get high yielding varieties. What does a plant do with water? What does a plant do with water? Okay na? Chalo, that's it about this video. I hope this is only introduction. So mundu maniki asalu chapter. So wait for this next session. So I hope this is useful to you children. So thank you for listening. Keep learning and keep enjoying.